ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరై మెకానిక్ సోదరుల సమస్యలపై చర్చించుకుందామన్నారు. కావున అన్ని జిల్లాల నుంచి సభ్యులందరూ హాజరు కావాలి అంటూ కోరారు. అదే రోజున హాజరైన మెకానిక్ సోదరులకు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అని రాష్ట్ర అధ్యక్షులు దాయినేని ధర్మ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో నగర టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని 17న జరిగే సభను విజయవంతం చేయాలి అంటూ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ 26 జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అట్లాగే స్టేట్ కమిటీ పెద్దలకి, లోకల్లో ఉన్నటువంటి ప్రతి అసోసియేషన్ యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, అట్లాగే 26 జిల్లాల్లో ఉన్నటువంటి మెకానిక్ సోదరులందరికీ ముందుగా నమస్కారాలండి. రేపు 17/9/2025న ఒంగోలులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర షాదీఖానాలో రాష్ట్ర బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. 26 జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ ప్రతి అసోసియేషన్ నుంచి కూడా ఒంగోలు రావడం జరుగుతుందండి. రాష్ట్ర బాడీ మాది 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మేమందరం కూడా ఒకసారి సమావేశం అయ్యి ఈ రాష్ట్ర బాడీకి ఒక ఎజెండా తయారు చేసుకుని ఆ ఎజెండా ప్రకారం లోకల్ బాడీస్ని ఎలా బలోపేతం చేయాలా, అట్లాగే జిల్లా బాడీలన్నింటినీ ఎలా బలోపేతం చేయాలా, అట్లాగే స్టేట్ బాడీని ఏ విధంగా బలోపేతం చేయాలా అన్నీ కూలస్యంగా అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా, ఇక్కడ పెద్ద చిన్న అంటే పదవులు ఇటువంటి ఎక్కడా కూడా తారతమ్యాలు లేవండి. మేమందరం కూడా ఒకటే, అందరం కలిసిమెలిసి ఈ రాష్ట్ర అసోసియేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలా, మనం మెకానిక్ సోదరులకి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా BS6 కావచ్చు, ఎలక్ట్రికల్ బాల్ కావచ్చు, లేకపోతే LPG కావచ్చు, వీటన్నిటిలో టెక్నాలజీ పరంగా కూడా ఏ విధంగా ముందుకెళ్లాలా, అట్లాగే మన లోకల్ అసోసియేషన్లు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, వీటన్నిటి మీద చర్చించుకోవాలని చెప్పి అందరం కూడా, అట్లాగే రాష్ట్ర కమిటీ తరఫున కూడా అన్ని విషయాల్ని కూలస్యంగా చర్చించుకోవాలని చెప్పి ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. 17వ తారీఖున బుధవారం నాడు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాబోతా ఉన్నారు అందరూ కూడా. దానికి ఒంగోలులో ఈ రోజున ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇందులో కూడా జిల్లా కమిటీలో ఉన్నారు ఒంగోలు టౌన్లో, అట్లాగే ఒంగోలు టౌన్ సర్వసభ్యులు అందరం కూడా ఆ సమావేశాన్ని ఒంగోలులో పెడతాం కాబట్టి ఎంత గ్రాండ్గా చేయాలి, ఎంత బాగా సిస్టమేటిక్గా చేయాలని చెప్పి మేమందరం మాట్లాడుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇంకా 6 రోజులే టైం ఉంది కాబట్టి అన్నీ కూడా బాధ్యతలు అందరం కూడా షేర్ చేసుకుంటాకి మాట్లాడుకుని ఈరోజు పెట్టుకోవడం జరిగిందండి. అట్లాగే కిమ్స్ హాస్పిటల్ ద్వారా మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుందని. మార్నింగ్ 9 గంటలకి మెగా మెడికల్ క్యాంపులో అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మెకానిక్ సోదరులందరూ కూడా ఆ మెగా మెడికల్ క్యాంపులో వాళ్ళు ఏ అయితే కనుక డిపార్ట్మెంట్స్ పరంగా 5 డిపార్ట్మెంట్స్ పెట్టారు. హార్టు, లంగ్స్, అట్లాగే ఆర్థోబెటిక్, జనరల్ సర్జన్, అవి కూడా స్క్రీనింగ్ చేస్తారు సార్ కంప్యూటర్ తోటి. అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా చూపించుకోవాలని చెప్పి పేరున కోరుకుంటా ఉన్నా. అట్లాగే ఆ మీటింగ్ని అందరూ కూడా పాల్గొని దాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఆ మీటింగ్ని దిగ్విజయం చేసి మన ఏదైతే ఎజెండా ఉంటుందో ఆ ఎజెండా ప్రకారం విషయాల మీద మాట్లాడుకుని ముందుకెళ్లాలని చెప్పి, అట్లాగే 26 జిల్లాల నుంచి వస్తున్నటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం చెబుతూ ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరియు ప్రకాశం జిల్లా టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు అందరం కలిసి ఒక సమావేశం పెట్టుకోవడం జరిగిందండి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. మీ అందరికి కూడా ఆ సమావేశానికి ఇచ్చేసినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అందరూ జాగ్రత్తగా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. జై మెకానిక్, జై మెకానిక్. వద్దిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత, వద్దిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.